ఉగ్ర శాతకేతు ప్రస్తుతం ప్రపంచంలో ఆచరణలో ఉన్న 76 క్షుద్ర విద్యల్లోకి అత్యంత శక్తివంతమైంది. భారతదేశంలో ఉగ్ర శాతకేతు కన్నా మరో 2 శక్తివంతమైన క్షుద్ర విద్యలున్నాయి. ఏంటా విద్యలు? ప్రశ్నించాడు గొగోపాయ్ బటన్స్ నొక్కి. సారీ, నో ఇన్ఫర్మేషన్ కనిపించింది తెర మీద. మళ్ళీ అదే ప్రశ్న వేశాడు ప్రొఫెసర్. సేమ్ ఆన్సర్. అసహనంగా నిట్టూర్చాడు. ఈ విద్య గురించి పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తులు, బతుకున్న వ్యక్తులు ఎవరెవరు? ఇద్దరే. ఒకటి మేర్లపాక పెరుమాళ్ళు, ఉన్ని కృష్ణన్. మేర్లపాక పెరుమాళ్ళు వివరాలేమిటి? పెరుమాళ్ళు వయసు 94 సంవత్సరాల 3 నెలల 7 రోజులు. ప్రస్తుతానికి ఒంటిమెట్టపల్లి అనే చిన్న గ్రామంలో ఉంటున్నాడు. ఒంటిమెట్టపల్లి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. గత 7 సంవత్సరాలుగా ఈయన కదల్లేని నిస్సహాయ స్థితిలో, మాట్లాడలేని పరిస్థితుల్లో మంచానికి అతుక్కుపోయి జీవచ్ఛవంలా పడున్నాడు. అతని భార్య గంగూబాయ్ అతని ద్వారానే ఉగ్రశాతకేతు ప్రయోగాలు నేర్చుకుంటూ ఆయన్ని మళ్లీ మామూలు మనిషిని చేయడానికి తీవ్ర కృషి సాగిస్తూ అతనితోనే ఉంటోంది. ఇది పెరుమాళ్ళు గురించిన వివరాల సారాంశం. ఇక ఉన్ని కృష్ణన్ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో త్రివేంద్రంలో జన్మించి అతి చిన్న వయసులోనే చోటానికరే భగవతి అమ్మ భక్తుడిగా బంధుమిత్ర వర్గాల్లో పేరు గడించి హఠాత్తుగా ఆళ్లుదా అటవీ ప్రాంతంలో అదృశ్యమైపోయి మధుసూదన పెళ్ళై అనే భయంకరమైన క్షుద్ర దేవతోపాసకుడి వద్ద శిష్యుడిగా చేరి 14 సంవత్సరాల తర్వాత విజయవంతమైన క్షుద్ర మాంత్రికుడిగా అవతరించిన ఘనుడు ఉన్ని కృష్ణన్. ఉగ్రశాతకేతులని 12 ఉచ్చాటన విధానాలు నేర్పించి తనకి ఒక యోగ్యుడైన శిష్యుడు లభించాడని అతను తన భార్య ఒడిలో కన్ను మూశాడు తృప్తిగా. మధుసూదన్ పెళ్ళై భార్య మూగాంబిక బాధ్యత ఆనాటి నుంచి ఉన్నికృష్ణన్ చేపట్టాడు. కేరళ రాష్ట్రంలో పిళ్ళై శిష్యుడు ఉన్నికృష్ణన్ని ఎరుగని వారుండరు. గోండాలు, కోటీశ్వరులు, రాజకీయ నాయకులు, మత వ్యతిరేకులు, సంఘ వ్యతిరేక శక్తులు మూగాంబిక ఉన్నికృష్ణన్ కాళ్ల మీద పడి శరణు కోరి అడిగినంత బంగారం చెల్లించి శత్రువర్గాల మీద క్షుద్ర ప్రయోగాలు చేయించుకుంటూ ఉంటారు. ఉన్నికృష్ణన్ని అరెస్టు చేయాలని కేరళ ప్రభుత్వం రహస్యంగా ప్రకటించింది కూడా. హఠాత్తుగా అతను తన గురుపత్ని మూగాంబికని తీసుకుని ఆంధ్రప్రదేశ్ చేరుకున్నాడు. విశాఖపట్నంలో కొన్నేళ్లు, శ్రీకాకుళంలో కొన్ని నెలలు, కరీంనగర్లో కొన్ని సంవత్సరాలు, ఆదిలాబాదులో కొన్ని నెలలు గడిపి ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాడు. ఉన్నికృష్ణన్ వయసు 40 సంవత్సరాలుంటుంది. గురుపత్ని మూగాంబిక వయసు 97 సంవత్సరాలు. కంప్యూటర్ మరెన్నో వివరాలు చెప్పబోతూ ఉండగా గొగోపాయ్ అసహనంగా బటన్ నొక్కి మరో ప్రశ్న వేశాడు. ప్రస్తుతం ఉగ్రశాతకేతు ప్రయోగం జరుగుతోందా అని. జరుగుతోంది. ఎక్కడ? హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. ఎవరి మీద? శ్రీమతి కృష్ణవేణి కీర్తన మీద. ఉగ్రశాతకేతు ప్రయోగం వల్ల సంభవించే పరిణామాలేంటి? కృష్ణవేణి గర్భవతి అవుతుంది. అత్యంత భయంకరమైన శాతకేతు బీజం ఆమె గర్భంలో నాటబడుతుంది. పరమ వికృతమైన, చండాలమైన, క్రూరమైన, కఠినమైన, భయంకరమైన శిశువు ఆమె గర్భంలో ఉద్భవిస్తాడు. సైతాన్ శక్తి మరోసారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఆ శాతక శిశువు జన్మించగానే మహావృక్షాలు కోకటి వేళ్లతో సహా నేలకూలిపోతాయి. ప్రపంచంలో 7 ప్రాంతాల్లో భూకంపం వస్తుంది. సరిగ్గా 80 సంవత్సరాల వయసున్న వృద్ధులంతా మరణిస్తారు. లక్షలాది ప్రజలు ప్లేగు, మసూచి, మెదడు వ్యాపు వ్యాధి, గర్భస్రావం ఆదిగా గల అనేక కారణాల వలన మరణిస్తారు. ఆ శిశువు ఆయుష్కాలం కేవలం 12 సంవత్సరాలే. శాతక శిశువుని వశపరుచుకుని అతనికి సంపూర్ణ అమావాస్య రోజు అర్ధరాత్రి కన్నెపిల్లని వికృత రతిక్రీడ కోసం సమర్పిస్తే శాతక శిశువు రాత్రంతా కామక్రీడ కలాపంలో మునిగి తేలి ఉదయానికి సొమ్మసిల్లి పడిపోతాడు. ఆ శాతక శిశువుని సజీవంగా సమాధి చేసి సంభోగించబడిన కన్నెపిల్లని వివాహం చేసుకుంటే కనీ విని ఎరుగని 66 రకాల అతీంద్రియ శక్తులు సంప్రాప్తిస్తాయి. అది కంప్యూటర్ ఉవాచ. ప్రొఫెసర్ గొగోపాయ్ ముఖం విప్పారింది. మరణించిన వారితో, ఆత్మలతో, స్పిరిట్స్తో మాట్లాడిన వ్యక్తి గొగోపాయ్. అతనికి ఉగ్ర శాతకేతు శక్తి గురించి కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇండో అమెరికన్ స్పిరిట్ తెలియజేసింది. ఆనాటి నుంచి నిరంతరం అదే ధ్యేయంతో, అదే లక్ష్యంతో ప్రొఫెసర్ గొగోపాయ్ పరిశోధనలు సాగిస్తూనే ఉన్నాడు. శాతక శిశువు ఎప్పుడు జన్మిస్తాడు? ప్రశ్నించాడు గొగోపాయ్. సారీ, నో ఇన్ఫర్మేషన్. శాతక శిశువుని సజీవంగా సమాధి చేసి సంభోగించబడిన కన్నెపిల్లని వివాహం చేసుకుంటే సంతృప్తించే 66 రకాల అతీంద్రియ శక్తులేవి? సారీ, నో ఇన్ఫర్మేషన్.
శాతక శిశువుని వశపరుచుకోగల వ్యక్తులెవరు? సారీ, నో ఇన్ఫర్మేషన్. ఉగ్రశాతకేతు గురించి సంపూర్ణమైన సమాచారం ఎవరెవరికి తెలుసు? ఉన్నికృష్ణన్. అతను కాక మరెవరు? ఎవరూ లేరు. ఉగ్రశాతకేతు గురించి నామమాత్రంగా తెలిసిన వాళ్ళు ఎంతమంది? 146 మంది. వాళ్ళ పేర్లు, వివరాలు? సారీ, నో ఇన్ఫర్మేషన్. ఉన్నికృష్ణన్ తర్వాత ఉగ్రశాతకేతు విద్య మరెవరైనా నేర్చుకున్నారా? లేదు. ఉగ్రశాతకేతు విద్యను నేర్చుకునే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదా? చేశారు. ఎవరెవరు, ఎంతమంది? చాలామంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సంఖ్య తెలీదు. ప్రస్తుతం ఉన్నికృష్ణన్ దగ్గర శిష్యరకం చేస్తున్న ఒక యువకుడు మాత్రం ఉగ్రశాతకేతు అభ్యసిస్తున్నాడు. ఉగ్రశాతకేతు క్షుద్ర విద్యని అభ్యసిస్తోన్న ఉన్నికృష్ణన్ శిష్యుడెవరు? డోరా. ప్రొఫెసర్ గొగోపాయ్ బ్రుకుటి ముడిపడింది. మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. డోరా ప్రత్యక్షమైంది కంప్యూటర్ స్క్రీన్ మీద. డోరా వివరాలు? సారీ, నో ఇన్ఫర్మేషన్. ఉగ్రశాతకేతు ప్రయోగం జరగబోతోన్న స్త్రీ పేరు? కృష్ణవేణి. ఆమె గురించి వివరాలు? సారీ, నో ఇన్ఫర్మేషన్. ఎక్కడుంటుందామె? హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం, ఇండియా. ఆ తర్వాత కంప్యూటర్ని ఆఫ్ చేశాడు ప్రొఫెసర్ గొగోపాయ్. వెరీ గుడ్. ఇప్పుడు మన శ్రమ చాలా వరకు తగ్గింది. ఇక్కడ ప్రయత్నాలు యథావిధిగా నిరాటంకంగా సాగనివ్వండి. ఉగ్రశాతకేతు క్షుద్ర ప్రయోగాల వివరాలు ఎక్కడ లభిస్తాయో, అక్కడ లిటరేచర్ ఎక్కడెక్కడ లభిస్తుందో, ఈ శక్తిని ఎదుర్కొనే శక్తులు ఏమున్నాయో, ఎక్కడున్నాయో, గతంలో ఉగ్రశాతకేతు ప్రయోగాలు చేసి విఫలమైన వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళో, ఆ మరణించిన వారి స్పిరిట్స్ని ఆవాహన చేసి ఇంటర్వ్యూ చేయండి అన్నాడు గొగోపాయ్ తన అసిస్టెంట్ స్టాన్లీతో. ఎస్ సార్. అంతేకాదు, సరిగ్గా సాయంత్రం 6 గంటలకి ప్రొఫెసర్ రూజ్వెల్డ్, ప్రొఫెసర్ మెకౌన్, ప్రొఫెసర్ తాయ్, కంప్యూటర్ ఇంజనీర్ క్రిస్టీ అందరినీ కాన్ఫరెన్స్ హాల్కి రమ్మను. అర్జెంట్ మీటింగ్ అన్నాడు గొగోపాయ్ ఆజ్ఞాపిస్తున్నట్లు. ఇకాక కాన్ఫిడెన్షియల్ కాన్ఫరెన్స్ హాలు, నవంబర్ 24 సాయంత్రం 6 గంటలు. సువిశాలమైన ఆ హాల్ అంతటా మెత్తటి కార్పెట్ పరచబడింది. గోడల మీద ఫోటోలు గాని, బొమ్మలు గాని, అలంకారాలు గాని ఏమీ లేవు. ఇకాక స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ అనే రేడియం అక్షరాలు మాత్రం పెద్ద సింహాసనం లాంటి కుర్చీ ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఏర్పాటు చేయబడిన టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సెమీ సర్కిల్లో ఉన్న టేబుల్ చుట్టూ 16 కుర్చీలు వేయబడున్నాయి. ప్రొఫెసర్ గొగోపాయ్ తన సింహాసనంలోకొచ్చి కూర్చున్నాడు. అతని పక్కనే అతని పర్సనల్ సెక్రటరీ లిల్లీ నిల్చునుంది. ఎదురుగా కుర్చీలో 3 ప్రొఫెసర్లు రూజ్వెల్డ్, మెకౌన్, తాయత్లతో పాటు కంప్యూటర్ ఇంజనీర్ క్రిస్టీ, గొగోపాయ్ జెయింట్ అసిస్టెంట్ స్టాన్లీ కూర్చునున్నారు. డియర్ ఫ్రెండ్స్, కంగుమంది గొగోపాయ్ కంఠస్వరం. మౌనంగా శ్రద్ధగా వింటున్నారు అందరూ. మన రాడార్ ఎక్విప్మెంట్స్ రేంజ్ని పెంచండి. శాటిలైట్ ఆబ్జెక్ట్స్ని మరింత పటిష్టంగా తయారు చేయించి రిలీజ్ చేయండి. అల్టిమేటంలో అక్కాల్డ్ పవర్ గురించిన సమాచారమంతా తెలుస్తూ ఉండాలి. క్షుద్రశక్తులు, అతీంద్రియ శక్తులు, మానవాతీత శక్తులు, విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాస్, సోడియాజం, రెప్లికానా, సైలెంట్ సౌండ్ వీల్స్ అన్నీ ప్రపంచ చరిత్రలో ఉన్న సకల శక్తుల గురించి రికార్డు కావాలి. మన డెల్టా రూమ్లోని మాస్టర్ కంప్యూటర్స్కి అందని సమాచారం ఉండకూడదు. నేను తక్షణమే భారతదేశం బయలుదేరుతున్నాను. నాతో పాటు లిల్లీ, స్టాన్లీ కూడా వస్తున్నారు. ఏ క్షణంలో నేను పిలిచినా రావడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. నేను వచ్చేంతవరకు ఇక్కడ జరుగుతున్న ప్రయోగాల వివరాలేవి బయటకు తెలియకూడదు. ఓకే? ఎస్ ప్రొఫెసర్. ఉగ్రశాతకేతు, అది కావాలి నాకు. అవసరమైతే శాతక బీజం నాటబడిన ఆ స్త్రీ కృష్ణవేణిని నేను టెక్సాస్కి పంపిస్తాను. అక్కడున్న క్షుద్ర మాంత్రికుడు ఉన్నికృష్ణన్ గాని, అతని శిష్యుడు డోరాని గాని, వీలుంటే ఇద్దరిని, అవసరమైతే అందర్నీ ఇండియా నుంచి ఇక్కడికి తీసుకొస్తాను. బట్ సార్, ఎక్స్క్యూజ్ మీ అన్నాడు ప్రొఫెసర్ రూజ్వెల్డ్. ఎస్. ఉగ్రశాతకేతుకి సంబంధించిన కంప్యూటర్ నోట్స్ అంతా క్షుణ్ణంగా గమనించాను. శాతక శిశువు జన్మించగానే జరిగే అనర్థాల గురించి తెలిసింది. నా ఉద్దేశంలో తల్లిని కిడ్నాప్ చేయకుండా పుట్టిన శాతక శిశువుని మన దేశానికి తీసుకురాగలిగితేనే ఉత్తమం అనిపిస్తోంది అన్నాడు. ఎస్ ప్రొఫెసర్, నా అభిప్రాయం కూడా అదే అన్నాడు ప్రొఫెసర్ మెకాను. వాట్ డూ యూ సీ మిస్టర్ తాయ్ అడిగాడు గొగోపాయ్. ది సేమ్ ఒపీనియన్. ఆఖరికి క్రిస్టీ కూడా అదే అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, సాలోచనగా తల పంకించాడు. ఇది భారతదేశం కాదు. అయినప్పటికీ ఇక్కడ ఇకాకో ఆంతరంగిక కార్యాలయంలో, అక్కడ భారతదేశంలోని హైదరాబాదు నగరంలోని సౌదామిన్లో ఉంటున్న కీర్తన్ భార్య కృష్ణవేణి మీద ఉగ్రశాతకేతు క్షుద్ర ప్రయోగం జరిగిందని తెలుసుకుని విలయానికి, ప్రళయానికి చిహ్నంగా ఆమె గర్భంలో ఉద్భవించే శాతక శిశువుని అమెరికాకి తీసుకురావాలనే మహాసంకల్పంతో
ప్రొఫెసర్ గోగోపాయ్, అతని పర్సనల్ సెక్రటరీ లిల్లీ, జెయింట్ అసిస్టెంట్ స్టాన్లీ ఆ మర్నాడే భారతదేశానికి బయలుదేరి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. సౌదామిని. కృష్ణవేణి కళ్ళు తెరిచేసరికి 7 గంటలు దాటిపోయింది. ఒళ్ళంతా దూదిపింజల్లా గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. మంచం మీద నుంచి లేవబోయింది. ఏయ్ ఆగాగు! ఆందోళనగా అరుస్తూ వచ్చాడు కీర్తన్. అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినట్లు తెలుస్తోంది. మంచం కింద ముగ్గు మాత్రం ఆమె కంటపడకూడదనే భయం, వంటగదిలో ముగ్గును కూడా ఆమె చూడకూడదనే ఆందోళన అతన్ని మరో ఆలోచన చేయనివ్వడం లేదు. కమన్ కమన్! చెయ్యి పట్టుకుని భార్యని మంచం మీద నుంచి కిందకి దింపాడు. అదేంటండి, నేనేమైనా చిన్నపిల్లనా చెయ్యి పట్టుకుని దింపేస్తున్నారు? చిన్నపిల్లవు కాదు, సుకుమారివి, అపరూప సౌందర్య మూర్తివి, నా బంగారు కొండవి. కృష్ణవేణి కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. సిగ్గుపడుతూ నవ్వింది. చూడు డియర్, అదిగో ఫ్లాస్క్లో కాఫీ రెడీ. వాట్? కాఫీ మీరు చేశారా? ఎస్. నువ్విక కిచెన్లోకి వెళ్ళనవసరం లేదు. 10 నిమిషాలు, దట్సాల్. పోనీ పావుగంట అంతే. అంతకన్నా ఎక్కువ టైం ఇవ్వను. రెడీ అయిపోవాలి. నిన్ను నీ ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేసి నేను దేశం మీద పడాలి. ఈరోజు నాకు చాలా చాలా పనులున్నాయి అని తొందర చేశాడు కీర్తన్. కృష్ణవేణి ఒప్పుకోకపోయినా కీర్తన్ పట్టుబట్టడంతో అరగంటలో తయారైపోయిందామె. చిన్న బ్రీఫ్ కేసులో 2 రోజులకి సరిపడా డ్రెస్సులు సర్దేశాడు. 8 గంటలకల్లా ఇంట్లోంచి బయటపడ్డారు. ఇంటికి తాళం వేసి స్కూటర్ స్టార్ట్ చేయబోతూ ఉండగా పని మనిషి మున్ని వచ్చింది. అమ్మయ్య, టైంకొచ్చావే, నీ ఇంటికే వద్దామనుకుంటున్నాం అంది కృష్ణవేణి. మున్ని, ఈరోజు నీకు చాలా పనుంది. ఇల్లంతా పైన కింద అన్ని గదులు శుభ్రంగా కడిగి తుడిచి జాగ్రత్తగా సర్ది తాళం వేసి ఇంటికి వెళ్ళిపో. సాయంత్రం పనిలోకి రానవసరం లేదు. మేమే ఇంటికొచ్చి తాళం తీసుకుంటాంలే అన్నాడు కీర్తన్ తాళం ఆమె చేతికిస్తూ. అర్థమైందా? అడిగింది కృష్ణవేణి. అర్థమైందమ్మా అంది మున్ని. స్కూటర్ స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి సరాసరి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న జవహర్ నగర్లో ఉంటున్న తమ ఫ్యామిలీ ఫ్రెండ్ దేవి, సీతారాముడు గార్ల ఇంటికి చేరుకోవడానికి అరగంట పట్టింది. వాళ్ల పిల్లలు వంశీ, లలిత ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆంటీ అంటూ దంపతులిద్దరూ కీర్తన్ని, కృష్ణవేణిని సాదరంగా ఆహ్వానించారు. 4 రోజులు మా ఇంట్లో ఉండేలా రావచ్చుగా అని అంటూ ఉంటారుగా, అందుకే కృష్ణవేణిని మీ ఇంట్లో 2 రోజులు వదిలేద్దామని వచ్చాను అన్నాడు కీర్తన్. వెరీ గుడ్. 2 రోజులేం కర్మ, మీకిష్టం ఉన్నంతకాలం ఉండండి, మాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు సీతారాముడు. బోల్డన్ని సెలవులున్నాయని నేను వారం రోజులు ఆఫీసుకి సెలవు పెట్టాను. హ్యాపీగా గడిచిపోతుంది, ఉండండి అంది దేవి. పావుగంట సేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత అక్కడి నుంచి కదిలాడు కీర్తన్. టెలిగ్రాఫ్ ఆఫీస్కి చేరుకుని వెంటనే విశాఖపట్నానికి టెలిగ్రామ్ ఇచ్చాడు. మామగారిని, అత్తగారిని వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చామని. అక్కడి నుంచి కీర్తన్ పట్టువదలని విక్రమార్కుళ్ల తన ప్రయత్నం ప్రారంభించాడు. ఆగ మేఘాల మీద ఇంట్లో ఫోన్ ఏర్పాటు చేయాలి, అది అతని లక్ష్యం. మెడికల్ గ్రౌండ్స్లో, ఎమర్జెన్సీ గ్రౌండ్స్లో ఫోన్ సంపాదించొచ్చు. కానీ అతనికి నజీరుద్దీన్ ఆ మిత్రుడు జ్ఞాపకం వచ్చాడు. తన వద్ద అమ్మకానికో ఫోన్ ఉందని ఈ మధ్యనే చెప్పాడు. ఆ ఫోన్ అమ్ముడుపోకుండా ఉంటే తన పేరున ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. అతను ఆశించినట్లుగానే నజీరుద్దీన్ లక్కీగా ఆ ఫోన్ అమ్మలేదు. థ్యాంక్ యూ నజీర్, ఆ ఫోన్ నాకు కావాలి అర్జెంటుగా, ఎంత ఖర్చైనా పర్వాలేదు. జరూరు భయ్యా, నాకు డిపార్ట్మెంట్లో చాలామంది తెలిసిన వాళ్ళున్నారు. నువ్వు ఊహించినంత సూపర్ ఫాస్ట్గా ఫోన్ కనెక్షన్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను అన్నాడు ఆప్యాయంగా. రోజంతా విపరీతంగా తిరిగారు నజీరుద్దీన్, కీర్తన్. నిజంగా నజీర్కున్న పరపతి అంతా ఇంతా కాదు. మర్నాడుదయం ఇంట్లో టెలిఫోన్ కనెక్షన్ ఉంటుందని నమ్మకం కలిగింది ఇద్దరికీ. అతను చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపాడు కీర్తన్. 2-3 పెగ్గలు కొట్టించి థ్యాంక్స్ చెప్పాలి సార్ నవ్వుతూ అన్నాడు నజీరుద్దీన్. కీర్తన్కి కూడా ఎందుకో మందు కొట్టాలనిపించింది. చాలా కాలమైంది డ్రింక్ తీసుకుని. ఇద్దరూ ఓ బారుకి వెళ్లారు. చికెన్ 65తో పాటు బ్రాందీ సిప్ చేస్తూ ఓ గంటసేపు బార్లో గడిపారిద్దరు. కీర్తన్ చాలా తక్కువ తాగాడు. నజీరుద్దీన్ హాఫ్ బాటిల్లో దాదాపు 3 వంతులు తాగేశాడు. కడుపు నిండా భోంచేశాక 4 జరదాపాలను ఇప్పించి నజీరుద్దీన్ని అతని ఇంటి దగ్గర వదిలిపెట్టి భార్య కోసం బయలుదేరాడు కీర్తన్. గుమ్మంలో కడుగు పెట్టగానే సీతారాముడు, దేవి ఆశ్చర్యంగా చూశారు. వాళ్ళు చెప్పిన మాటలు వినగానే తల గిరును తిరిగిపోయింది కీర్తన్కి. వాట్? షాక్ అయినట్లు చూశాడు. అవును మిస్టర్ కీర్తన్, సాయంత్రం 6 గంటల నుంచి ఆవిడ చాలా అసహనంగా ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళాలని పదే పదే అంటుంటే మా ఇంట్లో ఏదైనా అసౌకర్యం కలిగిందేమో అని బాధపడ్డాం. కానీ 7:30 ప్రాంతంలో మాత్రం ఆమె చాలా విసుగ్గా, సీరియస్గా లేచి నిల్చున్నారు. మాతో చెప్పా పెట్టకుండా ఆవిడ బయటకు వెళ్ళిపోతుంటే మేము ఆపడానికి కూడా ప్రయత్నం చేశాం. కానీ
రిస్టువాచి చూసుకున్నాడు కీర్తన్. అప్పుడు సమయం 10 నిమిషాలు తక్కువ 8 గంటలు. నేను కృష్ణవేణి చేయి పట్టుకున్నాను. ఒక్కరూ ఎలా వెళతారు, మీరొచ్చే వరకైనా ఆగండి అన్నాను. కాని ఆమె నా వైపు కోపంగా చూసి చరచరా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కనీసం సూట్ కేసైనా తీసుకువెళ్ళలేదావిడ. నేను మా వారు ఎంతసేపు ఆవిడ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం అంటోంది దేవి. ఐఎమ్ సారీ మిస్టర్ కీర్తన్. సీతారాముడు ఏదో అనబోయాడు. కానీ ఇట్స్ ఆల్ రైట్, మళ్ళీ తర్వాత కలుస్తాను, డోంట్ బాదర్ అని చెబుతూ కీర్తన్ ఇంట్లోంచి కంగారుగా పరిగెత్తాడు. కృష్ణవేణి ఎక్కడికి వెళ్ళింది? ఇంటికేనా? ఇంటికి ఒంటరిగా వెళ్ళడానికి ఎందుకు సాహసించింది? ఎందుకంత అసహనంగా ప్రవర్తించిందామె? నో, సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతోంది. తన ఊహకి అందందేదో, తన అంచనాలను దాటిందేదో, తన మేధస్సు పరిధిలో లేనిదేదో జరుగుతోంది. 60 కిలోమీటర్ల వేగంతో స్కూటర్ని సౌదామిని వైపు ఉరికించసాగాడు కీర్తన్. భయాందోళనలతో అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. హోరున గాలి. స్కూటర్ని వేగంగా పోనిస్తున్నాడు కీర్తన్. ఆకాశమంతా మేఘాలతో నిండిపోయింది. నిశీది చిక్కగా దట్టంగా పరుచుకుంటోంది. కృష్ణవేణి గురించిన ఆలోచనలతో మనసంతా కకావికలమైపోయింది కీర్తన్కి. ఎదురుగాలి వలన వేగంగా నడిపించలేకపోతున్నాడు. హఠాత్తుగా తుంపర మొదలైంది. మరి కాసేపట్లో కుండపోతగా వర్షం కురుస్తుందని అర్థమైపోయింది కీర్తన్కి. దేవి వాళ్ళ ఇంట్లోంచి కృష్ణవేణి బయలుదేరి 40 నిమిషాలు ఉంటుంది. ఎలా వెళ్ళింది? ఆటోలోనా? వెంటనే ఆటో దొరకపోయి ఉంటే ఈసరికి ఆమె ఇంటికి చేరుకుని ఉండడానికి వీల్లేదు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత సౌదామినిని సమీపిస్తోంది స్కూటర్. ఇంటివైపు చూడగానే అతని గుండె గుబిల్లుమంది. వీధి తలుపులు బార్లా తెరుచున్నాయి. చుట్టుపక్కల మానవమాతృడైనా కనిపించే ఆస్కారం లేదు. దానికి తోడు కరెంటు కూడా ఉన్నట్లు లేదు నిన్నట్లాగే. అనవసరంగా తొందరపడి ఈ సౌదామినిని కొన్నందుకు తొలిసారిగా బాధపడ్డాడు కీర్తన్. సుఖపడనున్న ప్రాణాన్ని అనవసరంగా కష్టపెట్టినట్లయింది. స్కూటర్ పార్క్ చేసి కృష్ణవేణి అని గట్టిగా అరిచాడు. అతని అరుపు ఎవరికీ వినిపించకూడదు అనే కుతంత్రంతో భయంకరంగా ప్రతిధ్వనిస్తూ ఆకాశంలో ఉరుములు మెరుపులు. ఒక్కసారిగా వర్షం. హోరున వర్షం, జోరున వర్షం. వాయువేగంతో ఇంట్లోకి పరుగు తీస్తూ కృష్ణవేణి అని అరిచాడు. రెస్పాన్స్ లేదు. జేబులోంచి అగ్గిపెట్టె తీశాడు. ఒక అగ్గిపుల్ల గీశాడు. అసాధ్యం. ఆ గాలిలో అగ్గిపుల్ల వెలగడం అసాధ్యం. అలవాటైన ఇల్లు కావడంతో అటు ఇటు చూశాడు. ఆ క్షణకాలపు అగ్గిపుల్ల వెలుగులో ఏమైనా కనిపిస్తుందేమోనని. కాని ఏమీ లేదు. వంటగదిలోకి పరుగు తీసి అగ్గిపుల్ల గీశాడు. ఎవరూ లేరు. కాని నేలమీద ముగ్గు అలాగే ఉంది. అంటే పనిమనిషి మున్ని ఇంటికొచ్చి శుభ్రం చేయలేదా? చేశాక మళ్ళీ కొత్తగా వేయబడిన ముగ్గా? వేణి అరిచాడు కీర్తన్. తన గొంతు తనకే రీసౌండ్ అయి వినిపిస్తోంది. వంటగదిలో ఓ మూల టార్చ్ లైట్ కనిపించింది. అంతకు ముందు రోజు ఉపయోగించిన టార్చ్ లైట్. థ్యాంక్ గాడ్ అందుకున్నాడు. టార్చి ఆన్ చేశాడు. బలహీనంగా పరుచుకుంది కాంతి. చకచక మేడ మీదకి పరుగు తీశాడు. 4 మెట్లెక్కి చటుక్కున ఆగిపోయాడు. ఏదో అలికిడి. ఎక్కడో ఏదో కదులుతున్నట్లు, అదురుతున్నట్లు చప్పుడు. మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ మేడ మీదకి నడవసాగాడు కీర్తన్. బయట కుండపోతగా వర్షం. పడకగదిని సమీపించిన కీర్తన్ పై ప్రాణాలు పైనే పోయాయి. తన కళ్ళను తానే నమ్మలేనట్లుగా క్షణకాలం బిర్రబీసుకుపోయి అటే చూస్తూ ఉండిపోయాడు. తనింట్లో, తన పడకగదిలో, తన బెడ్ పైన తన భార్య, తన ముద్దుల భార్య కృష్ణవేణి నగ్నంగా కదులుతోంది. నో! భయంకరంగా అరిచాడు కీర్తన్. వేగంగా ఆమె వైపు పరిగెత్తాలని ప్రయత్నం చేశాడు. కాని సాధ్యం కావడం లేదు. గదిలోంచి ప్రచండ వేగంతో గాలి. ఎక్కడ్నుంచో ఏదో స్పాట్ లైట్ ఏర్పాటు చేసినట్లు కాంతి. ఆకాశంలోని నక్షత్రాల కాంతో, అప్పుడే బయటికి తొంగి చూస్తున్న చంద్రుడి వెన్నెల కాంతో అర్థం కాని అయోమయంలో. మంచం మీద కృష్ణవేణి కదులుతోంది. ఎవరినో కౌగులించుకున్నట్లు కదులుతోంది. ఆ కదలికలో ఇష్టత లేదు. ప్రతిఘటనే ఉంది. ఏదో బలమైన శక్తి ఆమెను మానభంగం చేస్తున్నట్లు, ఏదో భారీ శరీరం ఆమె ఆక్రమించుకుంటున్నట్లు, ఎవరో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా, నిర్దాక్షిణ్యంగా, రాక్షసంగా, పైశాచికంగా మానభంగం చేస్తున్నట్టు తన కళ్ళెదుటే 10 అడుగుల దూరంలో పసుపచ్చని నున్నటి కృష్ణవేణి అందమైన వంపుసొంపులు, నగ్న శరీరం ప్రకంపిస్తోంది. ఆమె వద్దు వద్దు అని అరుస్తున్నట్లుగా పెదవులు కదులుతున్నాయి. కాని స్వరం వినిపించడం లేదు. విపరీతంగా ప్రతిస్పందిస్తోందామె. మెడ అటు ఇటు కదులుతోంది. చేతులు విలవిలా కొట్టుకుంటున్నాయి. పాదాలు, కాళ్ళు ప్రతిఘటిస్తున్నట్లు కదులుతూ ఉన్నా కృష్ణవేణి కదలికలను బట్టి ఏదో అదృశ్య శక్తి ఆమెను మానభంగం చేస్తోందని అర్థమవుతోంది. వేణి వేణి అరిచాడు కీర్తన ఆందోళనగా. అటువైపు ఒక్కడుగు పడ్డం లేదు.
అయినా విశ్వప్రయత్నం చేయసాగాడు. అంతలో కృష్ణవేణి ఒక బొమ్మలా లేచి కింద పడింది. మంచం మీద నుంచి కిందకి దొర్లింది. నేల మీద పడిపోయింది. ఎవరో చెయ్యి పట్టి లేపినట్లు లేస్తోంది. గాలి ఉధృతంగా వీస్తోంది. తుఫాను గాలిలా, సుడిగాలి వేగంలా, విలవిల్లాడే ఎండుటాకులా. కృష్ణవేణి తను చూస్తూ ఉండగానే తన పక్కనుంచి రాక్షస వేగంతో దూసుకుపోయింది. కారిడార్లో నేలమీద పడిందామె, ఎవరో విసిరేసినట్లు. వేణి! బాధగరిచాడు కీర్తన్. అక్కడ్నుంచి దొర్లిపోతోందామె శరీరం. మెట్ల మీద నుంచి కిందకి తను చూస్తూ ఉండగానే దొర్లుకుంటూ ఫ్రంట్ హాల్లో కార్పెట్ మీద పడింది. ఎవరో మళ్ళీ కౌగిలించుకున్నారు. కృష్ణవేణి అరుస్తోంది. ఆమె కదల్లేనట్లుగా, మీద ఏదో బరువు వాలినట్లుగా తెలుస్తోంది. ఆ పరిసర ప్రాంతమంతా గాలి, ఉధృతమైన గాలి, భయంకరమైన వేగంతో గాలి. ఆమె అరుపులు వినిపిస్తున్నాయి. తన కళ్ళెదుటే తన భార్య మానభంగం చేయబడుతోంది. కాని ప్రత్యర్థి ఎవరో తెలీదు. ఆ అదృశ్య శక్తి ఏంటో అర్థం కాదు. చాలా వేగంగా కదులుతోంది సారి. నేలమీద ఎగిరెగిరి పడుతోంది. నో నో, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, నో, వద్దొద్దు, చాలు చాలు, వద్దు, నన్నొదిలే రోదిస్తోంది కృష్ణవేణి. ఏడుస్తోంది. ఆ ఆవేదన తట్టుకోలేక మెట్ల మీద నుంచి వీరావేశంతో కిందకు పరిగెత్తాడు కీర్తన్. కాలు జారింది. చేతిలో టార్చ్ లైట్ ఎగిరి ఎక్కడో పడింది. తూలిపడ్డాడు. మెట్ల మీద నుంచి దొర్లుతున్నాడు కీర్తన్. వేగంగా కిందకి చేరుకునేసరికి తలకి ఏదో బలంగా తగిలింది. కళ్ళ ముందు నక్షత్రాలు మెరిశాయి. లేవాలనే ప్రయత్నం చేశాడు. కాని ఏం జరిగిందో అర్థం కాలేదు. వద్దొద్దు, చాలు చాలు. సమీపంలోనే కృష్ణవేణి ఆర్తనాదం వినిపిస్తోంది లీలగా. బయట వేలాది ఏనుగులు తొండాలతో నీళ్లు జల్లుతున్నట్టు హోరున వర్షం. ఆ తర్వాత క్షణాల్లో నిశ్శబ్దం. కీర్తన స్పృహ తప్పి పడిపోయాడు. ఎంతసేపటికి స్పృహ వచ్చిందో తెలీదుగాని కీర్తన కళ్ళు తెరిచేసరికి ఇల్లంతా చీకటిగానే ఉంది. టార్చ్ లైట్ కోసం చూశాడు. కనిపించలేదు. తలంతా దిమ్ముగా ఉంది. బయట వర్షం తగ్గుముఖం పట్టింది. సన్నటి తుంపర పడుతుందేమో అనుకున్నాడు. ఇంకా కరెంట్ ఎందుకు రాలేదు? కృష్ణవేణెక్కడా? వేణి! కృష్ణవేణి! పిలిచాడు. జవాబు లేదు. అప్పుడు అనుమానం వచ్చింది కీర్తనకి హఠాత్తుగా. కరెంటు పోయిందా, లేక కృష్ణవేణి స్విచ్చులు వేయలేదా? మెల్లగా తడుముకుంటూ స్విచ్ బోర్డుని సమీపించాడు. స్విచ్ నొక్కాడు. తన అనుమానం నిజమే అయింది. ఆ ఇల్లంతా ట్యూబ్లైట్ కాంతి పరుచుకుంది. కార్పెట్ మీద కృష్ణవేణి ఒక పక్కకి ఒత్తిగిల్లి పడుంది. ఆమె ఒంటిమీద ఘాట్లు, రక్కులు, గాయాలు. కదిపాడు మెల్లగా. ఒళ్లంతా వేడిగా ఉంది. నిప్పులా కాలిపోతోంది. ఇటువైపుకు తిప్పాడు. బొగ్గల మీద, పెదవుల మీద పంటిఘాట్లు పడినట్లుంది. కింద పెదవి చిట్లిపోయి, ఎర్రగా వాచిపోయి, నెత్తురు స్రవించి గెడ్డకట్టింది. ఒంటిమీద అనేక చోట్ల ఎర్రగా కందిపోయింది. మెడమీద, జబ్బల మీద, నడుం మీద బొల్లు కొంగోళ్లు దిగబడినట్లు గాయాలు, నెత్తుటి చారికలు. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి శరీరం ఆయాసంగా కదులుతోంది. ఏం చెయ్యాలి? గోడ గడియారం వంక చూశాడు. 10:40 మై గాడ్! తనకి స్పృహ తప్పిపోయి 2 గంటల పైనే అయిందన్నమాట. అంతసేపు కృష్ణవేణి ఈ చిత్రహింస అనుభవించిందా? ఒళ్లంతా నిప్పులా కాలిపోతోంది. గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది. ఎంత ఆపుకుందామన్నా ఆపుకోలేక ఏడవసాగాడు కీర్తన్. వంటగదిలోకి వెళ్లి గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి ఆమె మొహం మీద చిలకరించాడు. కాని ఆమెలో ఉలుకు లేదు. సన్నగా మూలుగు తప్ప. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. కాని ఎలా? ఈ నిశ్శబ్ద నిర్మానుష్య వాతావరణంలో, ఈ భయంకరమైన చీకట్లో, బయట వర్షం సన్నగా కురుస్తూ ఉండగా స్కూటర్ మీద తన భార్యని ఏ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి? ఎలా తీసుకువెళ్ళాలి? ముందు వీధి తలుపు వేశాడు. ఒక గిన్నెతో నీళ్లు తీసుకొచ్చి టర్కిష్ టవల్తో ఆమె ఒంటిమీద రక్తపు మరకల్ని తొడవసాగాడు కీర్తన్. మొహమంతా చల్లనీళ్లతో తుడిచాడు. ఆమె మూలుగుతోంది. అంతే, కళ్ళు తెరిచే స్థితిలో లేదు. పెదవి కదపలేకపోతోంది. మేడ మీదకి వెళ్లి ఆమె నైటీ పట్టుకునొచ్చాడు. జాగ్రత్తగా, ఎంతో ప్రయాసతో ఆమెకు నైటీ తొడిగాడు. ఇప్పుడు కృష్ణవేణి నగ్నంగా లేదు. కాని ఆమె అవతారం చూడగానే ఏదో ఘాతుకం జరుగుంటుందని ఎవరైనా పసిగట్టగలరు. ఆమె స్పృహలో లేని స్థితిలో అయితే స్కూటర్ మీద తీసుకుని వెళ్లడం సాధ్యం కాదు. వెంటనే ఓ నిర్ణయానికొచ్చాడు కీర్తన్. ఆమె 2 చేతుల మీదుగా ఎత్తుకొని సోఫాలో కూర్చోబెట్టాడు. ఇంట్లోంచి బయటపడ్డాడు. సన్నటి జల్లులా వర్షం పడుతూనే ఉంది. దానికి తోడు రివర్స్లో వీస్తోన్న ఈదురుగాలి. క్షణమైనా ఆలస్యం చేయకుండా స్కూటర్ స్టార్ట్ చేసి గాలితో పోటీ పడుతున్నట్లుగా ముందు కురికించాడు. దాదాపు పావుగంట డ్రైవ్ చేశాక చౌరస్తా వద్దకు చేరుకున్నాడు. స్టాండ్లో 4-5 ఆటోలున్నాయి. 2 రావడానికి నిర్లక్ష్యంగా నిరాకరించారు. ఇలాంటి సమయాల్లోనే వాళ్ల మీద ఎక్కడలేని కోపం వస్తుంది. కానీ ఏం చేయలేడు. లక్కీగా 3వ వాడు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే వస్తానన్నాడు.
10 కాదు, 100 రూపాయలు ఎక్స్ట్రా అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కీర్తన్ ఓకే అన్నాడు. కీర్తన్ స్కూటర్ని ఫాలో అయింది ఆటో. సౌదామిని ముందు స్కూటర్ పార్క్ చేసి లోపలికి పరిగెత్తాడు. ఇంటికి రెగ్యులర్గా వేసే తాళం ఏమైందో ఎక్కడా కనిపించలేదు. తను సీతారాముడు గారింటికి వెళుతూ వెళుతూ మున్నీ చేతికి తాళం ఇవ్వడం జ్ఞాపకం వచ్చింది. ఆమె ఎందుకు ఇంటికి రాలేదో తర్వాత కనుక్కోవాలి. స్టోర్ రూమ్కున్న తాళం కనిపించింది. కృష్ణవేణిని జాగ్రత్తగా ఆటో ఎక్కించి ఇంటికి తాళం వేసి తను ఆటో ఎక్కాడు. ఆటో కదిలింది. సౌదామిన్ నుంచి దూరంగా నగరంలోకి. కీర్తన్ మనసింకా తారట్లాడుతూనే ఉంది. సౌదామిన్లో జరుగుతోన్న చిత్ర విచిత్ర సంఘటనల చుట్టూ.